నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల. తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు దక్కిన అవకాశం. తెలంగాణలో నేటి నుండి భూముల మార్కెట్ ధరల పెంపు. భూముల రేట్లు ఏరియాను బట్టి 50 నుంచి 100% పెంపు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు వైద్యుల పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవలు బంద్. హైదరాబాద్లో ఎబోలా కలకలం. గాంధీ ఆసుపత్రికి ఎబోలా లక్షణాలతో మరో 2 వ్యక్తులు అడ్మిట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఛాన్స్ దక్కింది. ఆమె సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుండే హైకమాండ్ ఆమె పేరును ఖరారు చేస్తుంది. తెలంగాణ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారికి ప్రమోషన్లు దక్కడం కాంగ్రెస్లో ఒక ఆనవాయితీగా మారుతుంది. ఇటీవలే తెలంగాణ కో ఇన్ఛార్జీలుగా పనిచేసిన 3 నేతలు మంత్రులు కాగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ సీటు దక్కడం తెలుస్తుంది. ఇక వైఎస్ షర్మిలకు నిరాశ మిగిలింది. షర్మిల పేరును అధిష్టానం పక్కన పెట్టింది. కర్ణాటక నుండి మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్ల పేర్లు అధిష్టానం ఖరారు చేస్తుంది. అలాగే తమిళనాడులో టీవీకే పార్టీతో పొత్తుతో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి కూడా హైకమాండ్ రాజ్యసభ అవకాశం కల్పించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. మా ప్రతినిధి హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్, నాకు ఏదైతే రాజ్యసభ స్థానాలు దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికల హీటు పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ప్రధాన పార్టీలైన బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బరిలో నిలిపే అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా నిన్న సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ కూడా ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మీనాక్షి నటరాజన్ కూడా రాజ్యసభకు అవకాశం కల్పిస్తూ కూడా నిన్న
ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆమె సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి హైకమాండ్ ఆమె పేరును కూడా ఖరారు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారికి కూడా ప్రమోషన్ దక్కడంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆనవాయితీగా మారబోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే కో ఇన్ఛార్జీలుగా పనిచేసిన ముగ్గురు నేతలకు సంబంధించి కూడా మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా రాజ్యసభ సీటు దక్కడం ఒక ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా. ఇక్కడ కర్ణాటక నుంచి ఇక ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అలాగే పవన్ ఖేరా, ఇక మన్సూర్ అలీఖాన్లకు సంబంధించి కూడా పేర్లను ప్రకటిస్తూ అధిష్టానం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక తమిళనాడులోకి సంబంధించి కూడా టీవీకే పార్టీతో పొత్తులో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి కూడా హైకమాండ్ రాజ్యసభ అవకాశం అయితే కల్పించిందని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి ఏదైతే అక్కడ టీడీపీ అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా టీడీపీకి 3 స్థానాలు, జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒక స్థానాన్ని రాజ్యసభ స్థానం ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తాను. ఎందుకంటే ఇక్కడ కూటమికి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో మెజార్టీ లోక్సభలో అసెంబ్లీలో మెజార్టీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఇరు పార్టీలకు సంబంధించి కూడా పొత్తు కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ముందు నుంచి కూడా షర్మిలకు ఇప్పుడు ఏఐసీసీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఆమె హైకమాండ్ అధిష్టాన పెద్దలు రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇతర ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా తనకు అవకాశం కల్పిస్తుంది హైకమాండ్ అంటూ కూడా ఆమె ఒక పూర్తి స్థాయిలో ఆమె చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యం కావచ్చు, ఒక విశ్వాసంతో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆమెకు రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా ఒక పేరు లేకపోవడం పట్ల కూడా షర్మిలకు షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తంగా ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు పొలిటికల్ అంతా కూడా ఈటెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కూడా ఈసారి అన్యూహంగా ఏదైతే ఆర్గనైజర్స్ ఫ్రంటల్ ఆర్గనైజర్స్ లో పనిచేసిన వారికి ఇప్పుడు అవకాశం కల్పించి అభ్యర్థులుగా ప్రకటిస్తూ కూడా డిక్లేర్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీజేపీ సంబంధించి కూడా స్థానాల అభ్యర్థులను ఇప్పుడు బలమైన అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి ఇక గెలుపుకు సంబంధించి కూడా సమీకరణను మారబోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా జూన్ 18కి సంబంధించి కూడా రాజ్యసభ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఈ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక నామినేషన్ సంబంధించి కూడా జూన్ 8వ తేదీన చివరి దాఖలికి సంబంధించి కూడా నామినేషన్ ఉన్నది కాబట్టి ఇక ఇతర పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటిస్తుందా లేదా ఇరు పార్టీలకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొనబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు మణిపూర్ నుంచి బీజేపీ నుంచి శారదాదేవి, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి సాయి సగార్ల అభ్యర్థులకు సంబంధించి కూడా ఎంపిక చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఒడిశా నుంచి ఇటీవల బీజేడీ వీడి లో చేరిన మాజీ ఎంపీ ఇక దేబాశిష్ సమంతరాయ్కి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. గుజరాత్ లో ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి కూడా రాజ్భాయ్ శుక్లా, ముఖేష్ భాయ్, అలాగే రాత్వా, మన్సింగ్, జితేందర్ మేఘ్, జీజాభాయ్ నలుగురు అభ్యర్థులకు సంబంధించి కూడా బీజేపీ బరిలో దించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రాజస్థాన్ కి సంబంధించి కూడా పార్టీ కీలక నేత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియాకి సంబంధించి కూడా బీజేపీ బరిలో దింపేందుకు అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మధ్యప్రదేశ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ సింగ్, అలాగే సీనియర్ నేత రజనీష్ అగర్వాల్, అలాగే మధ్యప్రదేశ్ నుంచి కూడా బరిలో దిగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సంస్థాగతకు సంబంధించి కూడా నేతలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఆర్గనైజేషన్ ఏదైతే పార్టీకి సంబంధించి కూడా వివిధ ఆర్గనైజేషన్ లో పనిచేసిన వారికి, అలాగే ఏదైతే సామాన్య కార్యకర్త నుంచి కూడా పార్టీకి సంబంధించి కూడా కట్టుబడుతూ పనిచేసిన వారికి ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించి, అలాగే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే కార్యకర్తల లెవెల్ నుంచి కూడా పనిచేసి పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీ బలోపేతానికి ఇతర కృషి చేసిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించింది. కాబట్టి ఇరు పార్టీలకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక గెలుపు గుర్రాలకే ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను బరిలో ఇరు పార్టీలు దించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటాయి, దేశవ్యాప్తంగా కూడా అంతా ఏదైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తా ఉన్నది. ఇప్పుడు
ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మెజార్టీ స్థానాలను, రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళు గెలుపు ధీమాతో వెళ్తున్నారు. ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా తాము మొన్న ఏదైతే వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన రాష్ట్రాల్లో గెలుపు తర్వాత మరోసారి రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేందుకు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇలా 18 తారీఖుకి సంబంధించి కూడా ఏ పార్టీకి సంబంధించిన రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేందుకు కూడా తేలిపోనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. హరీష్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 నుంచి 100% వరకు పెంచింది. ప్లాట్ల విలువల్లో కూడా భారీ మార్పులు చేస్తుంది. అపార్ట్మెంట్లకు మాత్రం 10 నుంచి 20% వరకు మాత్రమే పెంపు ఇచ్చింది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎకరాకు కనిష్ట మార్కెట్ విలువ గతంలో 1.75 లక్షలు ఉండగా ఇప్పుడు 2.75 లక్షలు పెరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. సోమశిల నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కొల్లాపూర్ చేరుకోనున్నారు. కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో ఆయన బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొల్లాపూర్ మండలంలోని ఏలూరు పంప్ హౌస్కు సీఎం చేరుకుంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన చేపట్టారు. ప్యాకేజీ 3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ 2 నార్లపూర్ రిజర్వాయర్లతో పాటుగా ప్యాకేజీ 1 డెలివరీ సిస్టనర్, MGKLIS లిఫ్ట్ 1 పంప్ హౌస్ను సీఎం రేవంత్ రెడ్డి నిశితంగా పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై అక్కడికక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ నగర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. యూసఫ్గూడలోని కృష్ణకాంత్ పార్కులో ఏర్పాటు చేసిన పర్యావరణ దినోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గత 12 రోజులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విస్తృతంగా కార్యక్రమాలు జరుపుతున్నట్లుగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కలెక్టర్ ప్రియాంక అలా, జేహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ చక్రవర్తి ఆనాడే మొక్కలు నాటించి చరిత్రలో నిలిచారని, నేటి తరం కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విధిగా మొక్కలు నాటాలని కోరారు. నేను వాడుతూ నేను దాన్ని ఉపయోగిస్తూ ప్లాస్టిక్ నిషేధించాలి. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు అయితే ఉన్నారు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతను గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఇది రోజువారీ చర్య, దినచర్య, మనం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఇదేదో కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పిండ్రు, మంత్రి చెప్పిండ్రు కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షపు నీళ్లను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖలతో అన్ని శాఖలు సమన్వయంగా మరి కార్యాచరణ తీసుకుంటోంది. అందరం కలిసి భవిష్యత్ తరాలను వేయించడం అంటే మరి ఎవరి కుటుంబాలలో వాళ్ళ ఉన్నటువంటి ఆస్తిని పిల్లలకు ఇద్దరు కావచ్చు. సమాజానికి వేయించడం అంటే సమాజం లోపల నా వంతు బాధ్యతగా కాలుష్యాన్ని నివారించడానికి, ప్రకృతిని కాపాడడానికి, గ్రౌండ్ వాటర్ సేవ్ చేయడానికి నేను పని చేసినాన్ని తృప్తి పడేటువంటి, మన మానసిక తృప్తి కంటే మించినటువంటి విమల్ లేదు. ఆ తృప్తి పడేటువంటి కార్యాచరణ లోపల మీరందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం పక్షాన కోరుతూ మీ అందరికీ మరొకసారి అలాగా నేను వాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. బదిలీలో జీవో నెంబర్ 38 నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. వైద్యుల ఆకస్మిక సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రుల్లో పాటు అన్ని జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముందు వరుస
వరుసలో ఉండి పోరాడిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని అవమానపరుస్తూ ప్రభుత్వము చేస్తున్న ఈ పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. జీవో 38 వారు ఏదైతే ట్రాన్స్ఫర్స్ కోసం ఇష్యూ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ రాత్రి 12 గంటల దాన్ని మేము సైకిల్ నోటీస్ చేయాలి. రేపు 12 గంటల వరకు ఎక్స్టెండ్ చేసిండ్రు. ఇప్పుడే ఆర్డర్ చూశాను. మీరు ఏది చేసినా కూడా మా ఆఫీసు పేర్లకు రిటెన్షన్ ఇవ్వకుంటే రేపు ఆల్రెడీ మేము డిక్లేర్ చేసినాము. ఓపీ సర్వీసెస్ అన్ని, ఎలక్టివ్ సర్వీస్, థియేటర్స్ అన్ని బంద్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డాక్టర్లు కదిలి వస్తున్నారు. ఈ రాత్రికి ఇక్కడికి 200-300 మంది డాక్టర్లు కదిలి వస్తున్నారు. ఖబర్దార్ అని చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మమ్మల్ని అవమానపరిస్తే మాత్రం దానికి అంతకన్నా ఎక్కువ మనం ప్రభుత్వానికి జరుగుతుంది హెచ్చరిస్తున్నాం. ముందు వరుసలో ఉండి పోరాడిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని హాస్పిటల్ టీజీడీ సెక్రటరీగా యూనిట్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మా పోలీస్ అందరు చెప్పినట్టుగా ఇది ఏదైతే ట్రాన్స్ఫర్ సిస్టంలో జియో 38ని తుంగలో తొక్కుతున్నాడు. కాబట్టి మేము దీనికి రేపటి నుంచి ఎలక్టివ్ కేసెస్ ఓపీ కానీ ఎలక్టివ్ సర్జరీస్ అన్నీ ఆపేస్తున్నాము. సో ఏదైనా ఈ ప్రజలకు కలుగుతున్న ఇబ్బందికి మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్ట్రైక్ వల్ల ఏమైనా కాన్సిక్వెన్సెస్ వచ్చినా, ఏమైనా ఇటువంటి అటు ఇటు అయినా కానీ కూడా దానికి ప్రభుత్వమే రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాను. సో దయచేసి ఇప్పటికైనా మినిస్టర్ గారు ఓకే అన్నాక కూడా మనం సెల్ఫ్ సెక్రటరీ గారు మాకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా ఇటువంటి పబ్లిక్కి అసౌకర్యం కలిగించే పనులు మాత్రం ఏం చేయించకుండా మేము కోరుతున్న జెన్యూన్ డిమాండ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతుంది. అనుమానిత ఎబోలా లక్షణాలతో మరో 2 వ్యక్తులు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య 3కి చేరింది. ఈరోజు తెల్లవారుజామున 2 వ్యక్తులు ఎబోలా లక్షణాలతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరిశీలించిన వైద్యులు ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాగా అనుమానించారు. బాధితులను తక్షణమే మెరుగైన చికిత్స, ప్రత్యేక నిఘా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్య నిపుణులు, ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు ఫ్లైట్లలో ప్రయాణించే మిగతా ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో ట్రాక్ చేస్తున్నారు.
హైదరాబాద్లో మరోసారి ఘోరం జరిగింది. అత్తాపూర్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అనుమానంతో కట్టుకున్న భార్యను ఓ భర్త స్క్రూ డ్రైవర్తో పొడిచి కిరాతకంగా చంపేశాడు. తేజస్వి నగర్లో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. భార్య ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని, 2 పిల్లలను పోషిస్తుంది. అయితే పని ముగించుకొని ఆలస్యంగా వస్తుందన్న అనుమానంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త స్క్రూ డ్రైవర్తో ఆమె మెడ, కడుపు భాగాల్లో పలుమార్లు బలంగా పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. रात में सोने 3 बजे तक सोने नहीं थे, झगड़ा करे। पापा को गुस्सा आया, तो फिर रात में एक्टिंग कर रहे थे सोने की। फिर पूरा को उठ के चाकू लेके मारने के लिए शुरू कर दिए। मार के पूरा वो जीप है ना, जीप ये पूरा काट दिए, ये पूरा शरीर काट के बाहर भाग गई। तो मम्मी, मैं बोला पापा को, पापा छोड़ दो, थोड़ी सी सांस लेने दो। पापा ने जैसे छोड़ा मम्मी को, मम्मी ऐसी भागी और डोर खोल के सीधा बाहर भागी। तो पापा ने ग्लास लेके उन मम्मी को मारा, मम्मी नीचे गिर गई। फिर वहाँ से वो रॉड लेके रॉड खुपसाया पेट में, और रॉड खुपसाया पेट में, फिर चाकू लेके खुपसाया, फिर स्क्रू ड्राइवर फिर खुपसाया, फिर चाकू खुपसाया। उसके बाद हॉस्पिटल लेके आया एम्बुलेंस में लेके आया। तो ऑपरेशन करते ही थोड़े 5 मिनट हो गया। కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, బెక్కనూరు, పాల్వంచ, రాజంపేట, బీబీపేట, సదాశివనగర్, మాచిరెడ్డి, రామారెడ్డి మండలాల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారుగా 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కామారెడ్డి పట్టణంలోని న్యూ బస్టాండ్, నిజాం సాగర్, సిరిసిల్ల, సుభాష్ రోడ్డు పూర్తిగా జలమయమయ్యాయి. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మరోవైపు ఈ అకాల వర్షం అన్నదాతల గుండెల్లో గుబులు రేపింది. వివిధ మండలాల్లోని ఐకేపీ కేంద్రాలు, కల్లాల్లో రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుపోతూ ఉండడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని కామారెడ్డి జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తుంది. ఎండలంటే ఎండలు, మ్యాచర్ వచ్చిన మొదల మ్యాచర్ వచ్చింది అనగానే కుప్ప పోసినాం. మళ్ళీ అండ్లసుగా మ్యాచర్ రసుగా అండ్ల కట్ అవుతున్నాయి వడ్లు, ఇంతకుముందు పోయిన వడ్లు. మళ్ళీ ఇప్పటికైనా మేము వారం 15 రోజులే పోసుకొని, ఇప్పుడు వర్షము 3:30కు చాలా అయిందంటే ఇప్పుడు 5:30 అవుతుంది. మొత్తం నీళ్ళు మొత్తం నానిపోయినాయి. ఈ పెద్ద మనుషులను అడిగితే పెడతాం అనుకుంటా. ఇవాళ నిన్న నుంచి వేరే గ్యాంగ్ మా మంది పెట్టారు. నిన్న ఒక లారీ నింపారు. లారీ నింపి వాళ్ళు అమలు ఇక ఆడికే ఊకున్నారు. ఇక ఇవాళ నడిచే వరకల్లా వర్షం ఫుల్ కొట్టింది. ఫుల్ కొట్టే వరకల్లా మేము ఎక్కడోళ్ళం అక్కడ వర్షాలు వడ్లు మొత్తం నానిపోయినాయి. మేము ఏం చేయాలా? అది పరిస్థితి ఉన్నది. మొత్తం కళ్ళలో మొత్తం నీళ్ళే చెరువు లెక్క అయిపోయినాయి. ఇది మాట్లాడుతున్నా. వరి కోసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఇంతవరకు కాంటర్లు కాలేవు. నిజాయితీగా ఇంతవరకు ఎండలు బాగా కొట్టినాయి. ఇలా అనుకోని స్థితిలో 3 గంటల నుంచి ఇప్పుడు నుంచి 6:30 అవుతుంది. వర్షం తగ్గుముఖం పడతలేదు. పంపలో మొత్తం నీరు నిలిచిపోయింది, వడ్లు నానిపోయినాయి. దీన్ని ఎవరు పట్టించుకున్న లేరు. మరి లారీలు చక్కగా వస్తలేవు అంటున్నారు, లారీలు వస్తలేవు అంటుండ్రు. మరి మన ఎంఆర్ఓ చచ్చిపోయిండు, వీళ్ళు చచ్చిపోయారు, అలా చచ్చిపోయారు. ఎవరు వచ్చినా కానీ దీనికి న్యాయకారం జరుగుతలేదు. మరి వడ్లు ఎప్పుడు పోతాయి, ఏమవుతుంది, ఏం కథ ఏం అర్థమవుతలేదు. రైతులు మాత్రం ఆందోళన చెందుతుండ్రు. ఇక్కడ ఏం చేయనో ఏం చేయొద్దో ఏం అర్థమవుతలేదు. మొత్తం మాత్రం పంపుల నీరు మాత్రం నిలిచిపోయింది. ఎన్ని రోజులు మీరు కోసుకొచ్చి మినిమం అయితే 20 రోజులు అవుతుంది. ఏమంటారు అధికారులను అడిగితే? రాజకీయ నాయకులు ఈ వరకు అయితే ఎవరు రాలేరు. మా చైర్మన్ సార్ కూడా వచ్చిండు, చైర్మన్ సార్ వచ్చిండు కాబట్టి వస్తాయి. ఇవి బులెటిన్ అప్డేట్. స్టేట్ యూనియన్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క